మీలో ఎంతమందికి మునగాకు పొడి తెలుసో తెలియకపోతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మునగాకును బాగా కడిగేసుకుని ఒక వెట్ క్లాత్ మీద ఇలా ఆరబెట్టేసుకోండి. ఇది బాగా ఆరిపోవాలి, డ్రైగా అయిపోవాలి, లేదంటే ఫ్రై చేసుకుంటున్నప్పుడు పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా డ్రై అయిపోయాక దాన్ని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక దానిలో శనగపప్పు, ధనియాలు, అలాగే జీలకర్ర అండ్ పల్లీలు వేసుకుని బాగా వేయించేసుకోండి. అండ్ తర్వాత దాంట్లోనే మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం చింతపండు, దాన్ని కూడా తేమపోయే వరకు ఫ్రై చేసేసుకుని దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుని కరివేపాకు అండ్ అలాగే పక్కన పెట్టుకున్న మనం మునగాకును కూడా వేసేసుకుని బాగా పొడిలాడే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకుని కొంచెం 2 రెమ్మలు వెల్లుల్లి అండ్ అలాగే సాల్ట్ వేసుకుని బరకగా, మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మునగాకు పొడి